అందరికీ నమస్కారం అండి. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మకర రాశికి ఈసారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈసారి ఈ రాశి వాళ్ళకి 4 పెద్ద గ్రహాలు గురువు, శని, రాహు, కేతు ఎలా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. గురువు ఈ రాశి వాళ్ళకి జూన్ 1, 2026 వరకు మిథున రాశిలోను, జూన్ 2, 2026 నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడనమాట. కర్కాటక రాశి మకర రాశికి సప్తమ స్థానం. సో మకర రాశి వాళ్ళకి సప్తమంలో గురు సంచారం. ఇది చాలా చాలా మంచి సంచారం అన్నమాట. సప్తమ స్థానం ఏం చెప్తుంది అంటే మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, పార్ట్నర్షిప్, వివాహం దాన్ని ఇండికేట్ చేస్తుంది. సో గురువు సప్తమంలో ఉండడం బట్టి ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో, లేకపోతే పెళ్లి సంబంధాలు, పెళ్లి గురించి ట్రై చేస్తున్నారో, మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా మ్యారేజ్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి వివాహయోగ్యం ఉంది. సో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి పెళ్ళవుతుందన్నమాట. మీకు వచ్చే జీవిత భాగస్వామి కూడా మంచి ఫ్యామిలీ, మంచి అంటే మీకన్నా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్న స్పౌస్, మీకు ఉన్న పర్సన్ మీకు లైఫ్ పార్ట్నర్గా రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి, అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి ఈ సంవత్సరం మ్యారిటల్ లైఫ్ చాలా చాలా బాగుంది. వీళ్ళ స్పౌస్ అంటే వీళ్ళ జీవిత భాగస్వామితో ఈ సంవత్సరం మంచి మంచి టైం గడుపుతారనమాట. మంచి హ్యాపీ టైం, మంచి టైంని అంటే వాళ్ళతోటి మంచిగా టైం స్పెండ్ చేస్తారనమాట. సో గురువు సప్తమంలో ఉండడం బట్టి మ్యారేజ్ సంబంధించిన విశేషాలన్నీ చాలా చాలా బాగుంటాయి. అంటే హస్బెండ్ కానీ వైఫ్ అంటే వీళ్ళతోటి మంచి టైం స్పెండ్ చేయడం, చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా ఉండడం అనేది ఉందన్నమాట. అలాగే సప్తమ స్థానం పార్ట్నర్షిప్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో వీళ్ళు స్పౌస్తో చేసే ఏ చిన్న పనైనా, ఏ పార్ట్నర్షిప్ అయినా చాలా చాలా బాగుంది ఈ సంవత్సరం. సో స్పౌస్తో చేసే ఏ పనైనా మంచి అభివృద్ధి, సక్సెస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో అది అది ప్రొఫెషన్ అయినా, బిజినెస్ అయినా. సో అంటే స్పౌస్తో చేసే ఏ చిన్న పని అంటే వీళ్ళును వీళ్ళ జీవిత భాగస్వామి కలిసి చేసే ఏ పనైనా చాలా మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. సో ఎవరైనా ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఏమైనా చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక వీళ్ళ స్పౌస్ పేరు మీద స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మొత్తానికి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం సంబంధించిన జీవితం ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో గురువు సెకండ్ అంటే మకర రాశి వాళ్ళకి 11వ స్థానాన్ని చూస్తాడనమాట. సో 11వ స్థానం అంటే ఫ్రెండ్స్ సర్కిల్, సోషల్ సర్కిల్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మకర రాశి వాళ్ళకి సప్తమంలో ఉన్న గురువు లాభస్థానాన్ని చూస్తున్నాడు. సో దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళకి సొసైటీ నుంచి అంటే వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్, వీళ్ళ సోషల్ సర్కిల్ నుంచి కూడా ఏమైనా సహాయం, హెల్ప్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట.
సో, గురువు 11th హౌస్‌ని చూడడం వల్ల ఆహ్, వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కానీ, వీళ్ళ సోషల్ సర్కిల్ నుంచి కానీ వీళ్ళకి హెల్ప్, చేదోడు వాదోడుగా ఉండడం అనేది ఉందన్నమాట. సో, ఇది మకర రాశి వాళ్ళకి గురువు వల్ల ఉన్న ఫలితాలన్నమాట. ఇప్పుడు ద మెయిన్ ప్లానెట్ శని భగవానుడు గురించి చూద్దాం అన్నమాట. సో, మకర రాశికి అధిపతే శని. సో, శని ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో సంచారం అన్నమాట. సో, మీనరాశి మకర రాశికి 3వ స్థానం. అంటే 3వ స్థానంలో శని యొక్క సంచారం. 3వ స్థానం ఏం చెప్తుంది అంటే మన కరేజ్, సెల్ఫ్ ఎఫర్ట్, కమ్యూనికేషన్ దీన్ని ఇండికేట్ చేస్తుంది. 3rd హౌస్‌లో ఉన్న శని జనరల్‌గా యోగిస్తాడు. శని ఎప్పుడైనా 3, 6, 11 స్థానాల్లో యోగిస్తాడు. సో, మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో శని ఈ సంవత్సరం యోగిస్తున్నాడనమాట. సో, వీళ్ళు కరేజ్ అంటే సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువగా అంటే కొంచెం పట్టుదలతోటి సెల్ఫ్ ఎఫర్ట్ బాగా పెట్టి వీళ్ళు పనులు చేయడం కానీ, లేకపోతే పెండింగ్‌లో ఉన్న పనుల్ని ఫినిష్ చేయడం కానీ, బేసికల్‌గా వీళ్ళు ఎక్కువగా కష్టపడతారు. అంటే ఈ సంవత్సరం కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టి బాగా హార్డ్ వర్క్ చేస్తారనమాట. సో, దానివల్ల వీళ్ళకి అది వీళ్ళకి బెనిఫిషియల్‌గా ఉంటుందన్నమాట. సో, అదేదో హార్డ్ వర్క్‌లా కాకుండా వీళ్ళు పెట్టే ఎఫర్ట్, వీళ్ళ కష్టపడే తత్వం వీళ్ళకి ఎట్ ద ఎండ్ బెనిఫిషియల్‌గా ఉంటుందన్నమాట. సో, కష్టపడి పనిచేస్తారు. ఏదైనా ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక వేసుకొని ఒక ప్లానింగ్ ప్రకారంగా వీళ్ళు పనుల్ని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. సో, అలా చేసే పనులన్నీ వీళ్ళకి సక్సెస్‌ఫుల్‌గా మంచిగా ఉంటాయన్నమాట. సో, కష్టపడి పనిచేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ప్లానింగ్ తోటి పనిచేస్తారనమాట. సో, కమ్యూనికేషన్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది. 3rd హౌస్ ఏం చెప్తుంది అంటే సిబ్లింగ్స్, అంటే సోదరులు కానీ, అంటే సిస్టర్స్ ఆర్ బ్రదర్స్. 3rd హౌస్ దాన్ని ఇండికేట్ చేస్తుంది. సో, వీళ్ళ సిబ్లింగ్స్ నుంచి కూడా మంచి సపోర్టు, మంచి హెల్ప్, సపోర్టు వీళ్ళ సిబ్లింగ్స్ నుంచి కూడా ఈ సంవత్సరం చాలా బాగుందన్నమాట. సో, ఓవరాల్‌గా అంటే మకర రాశికి గురువు, శని ఇద్దరు యోగిస్తున్నారు. సో, ఈ 2 ప్లానెట్స్ బాగున్నాయి. మిగిలింది రాహు, కేతువు. సో, సో డిసెంబర్ 5, 2026 వరకు కేతు సింహంలోను, రాహు కుంభంలోను. డిసెంబర్ 6, 2026 నుంచి కేతు కర్కాటకంలోను, రాహు మకరంలోకి ప్రవేశిస్తున్నారనమాట. ఇది మకర రాశికి 1/7 అంటే స్వరాశిలోనే రాహు, సప్తమంలో కేతువు సంచారం. సో, దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరం సెల్ఫ్ గ్రోతు, ఇండివిజువల్ హెల్త్ అంటే సొంత ఆరోగ్యం, సెల్ఫ్ గ్రోత్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడతారనమాట. అంటే సెల్ఫ్ ఐడెంటిటీ కానీ ఎక్కువగా అంటే తన ఆరోగ్యం, తన వ్యక్తిత్వం మీద ఎక్కువగా ఫోకస్ పెడతారనమాట. సో, సప్తమంలో ఉన్న కేతు చిన్న చిన్న ఇబ్బందులు కలిగించిన గురుబలం బాగుంది కాబట్టి ఆ చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయన్నమాట. సో, ఎక్కువగా వీళ్ళు ఈ రాహుకేతు వల్ల వీళ్ళు ఎక్కువగా సెల్ఫ్ గ్రోత్ కానీ దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ఆస్కారం ఉందన్నమాట. సెల్ఫ్ హెల్త్ అంటే సొంత హెల్త్ అంటే వ్యక్తి యొక్క హెల్త్ విషయాల్లో, వ్యక్తి యొక్క గ్రోత్ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ పెడతారనమాట. సో, మొత్తానికి గురు, శని ఇద్దరు యోగిస్తున్నారు. రాహుకేతులు మాత్రం కొంచెం అబోవ్ యావరేజ్‌గా ఉన్నారనమాట. సో, రాహు, కేతు గ్రహాల కోసం అమ్మవారిని
వినాయకుడిని ఆరాధిస్తే వాళ్ళకి కొంచెం పూజలు చేస్తే కనుక రాహు, కేతు ఉండే నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా తొలగిపోయి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు మకర రాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.